హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మిస్ వచ్చా. పెళ్ళి ముందు రోజు అనమాట హల్దీ ఫంక్షన్ చేస్తాం. హల్దీ ఫంక్షన్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ హల్దీ డెకరేషన్ అంతా కూడా మా వాళ్ళే చేశారు. చాలా బాగా చేశారు కదా. ఓన్గా ఫ్లవర్స్ తీసుకొచ్చి పిల్లలు చేశారన్నమాట. మా తమ్ముడు వాళ్ళే చేశారు. ఆ డెకరేషన్ చాలా నీట్గా చేశారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళి ముందు ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇంకా డ్యాన్స్లు అంట ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము అందరం. మా అక్క చెల్లెళ్ళు మా నాన్న వాళ్ళ బ్రదర్స్ వచ్చి 5 మెంబర్స్ అనమాట. 5 మెంబర్స్కి కూడా అందులో 4 ఎక్కువ ఆడపిల్లలే అనమాట. ఒక్కరికి మా చిన్నాన్న ఒక్కరికి ఒక అమ్మాయి, కానీ ఇంకా సగం మంది లేరు అక్కడ. మా అక్క చెల్లెళ్ళు మేము అందరం కలిసామంటే చాలా సందడిగా ఉంటుంది. కొంచెం మా పెద్దనాన్న వాళ్ళ పెద్ద అక్కలు అయితే అంత ఎంజాయ్గా రారు దీంట్లోకి. ఇలాంటి వాటికి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అందుకు మేమైతే ఇంకా ఉన్న సిస్టర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇలాంటివి అనేటప్పటికి ఇలా ప్రోగ్రామ్స్ ఏమన్నా సరే మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మేము మా పిల్లలు, మాతో పాటు కూడా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు కూడా ప్రతిదానికి కోఆపరేషన్ ఇస్తారు, ప్రతిదానికి చేయమని. మేమందరం లేడీస్నే, మేమందరం మహాలక్ష్ములు అనమాట మా నాన్న వాళ్ళకి. కానీ మాకు మాత్రం ఎక్కువ అందరికి కూడా అబ్బాయిలే. వాళ్ళు కూడా మాతో పాటు కలిసి ఉంటారన్నమాట. వాళ్ళు పిన్నిలు అనరు, అక్క అక్క అన్నట్టే పిలుస్తారు వాళ్ళు అయితే. ఇప్పుడు పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య కూడా అక్క అక్క అని పిలుస్తారు, పిన్ని అని పిల్లరు. బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఎక్కడ కలిసినా దేనికైనా సరే. మేము ఆ రోజు హల్దీ ఫంక్షన్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తాం. డ్యాన్సులు ఇంకా వీడియో ఫుల్గా తీయలేదు, కానీ కొద్దిగానే తీసాం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ పోసుకుని మేము అసలు వర్షంలో కూడా చూసుకోము. ఏది దొరికితే అది, ఎలా దొరికితే అలా వాటర్ పోసేసుకోవడం. ఇంకా మాలో మేమే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మేమైతే డైలీ కలవం, కానీ ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్లు వచ్చినప్పుడు ఎవరి ఫంక్షన్ అయినా మా అక్క చెల్లెళ్ళు ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మాత్రం తప్పకుండా అందరూ హాజరవుతాం. అందరూ కలుస్తాం. కలిసి ఇంకా చాలా చక్కగా మాట్లాడుకుంటాం. అలాగే మేము ఎంజాయ్ బాగా చేస్తాం. మా బావగారు కూడా అలాగే చాలా బాగా మాట్లాడతారన్నమాట. మమ్మల్ని అసలు మరదల్లా చూడరు, చిన్నపిల్లలు చూసినట్టే చూస్తారు వాళ్ళు. చాలా సందడిగా చాలా బాగా మేము ఇంకా మా పిల్లలు కూడా మా అంతా అయిపోయారు. ఇంకా మా అగ్గరి పిల్లలు వాళ్ళ అబ్బాయిలు ఇంకంతే. వాళ్ళు ఇంకా పిన్ని అంటూ అక్క అక్క అంటూ కూడా తిరుగుతూ వాళ్ళు బాగా మాట్లాడుతూ మాతో, మేము కూడా వాళ్ళని బాగా వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏ ఫంక్షన్లో కలిసినా ఎక్కడ కలిసి మేమైతే అందరం కలిసిమెలిసి ఉంటాం. అలాగే ఉండాలి కదా అక్క చెల్లెళ్ళు అన్నాక. ఏ మనస్పర్ధలు లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటేనే మన లైఫ్కి ఒక ఇది ఉంటుంది. మేమైతే అలాగే ఉంటాం, చాలా బాగా ఉంటాం అనమాట. మేము అస్సలు ఏమీ ఉండవు మాకు. మా అక్క చెల్లెల గురించి వివరాలు కావాలంటే ఎవరికి ఏమవుతారో మీకు అసలు అర్థం కాదు, ఎందుకంటే అంతమంది ఉంటారు అనమాట. అందుకే మా ఓన్ సిస్టర్స్, మా కజిన్ సిస్టర్స్ అందరినీ ఒకసారి నేను పరిచయం చేస్తాను ఏ ఫంక్షన్లో అయినా సరే. మాకైతే చాలా బాగుంటుంది. ఈ ఫంక్షన్ వచ్చినా సరే సూపర్గా ఉంటుంది అనమాట. మేము అందరూ హాయ్ చెప్తుంది కదా, అది పెళ్లి కొడుకు వాళ్ళ అక్క అనమాట, కూతురు అవుతుంది నాకు. నెక్స్ట్ కనిపించింది మా సిస్టర్. పిల్లలు అందరూ డ్యాన్సులు చేసేసిన తర్వాత, డ్యాన్సులు అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు మీద కూడా వాటర్ వేసేసి ఫోటోలు తీసుకుని అందరూని కంప్లీట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చినాయి అనుకుంటున్నాను అందరికీ.